ప్రాతిపదిక. ఎన్నిక వచ్చేసరికి ఈ 2,000 రూపాయలు కాస్త 4,000 రూపాయలు అయింది. చూసారా, పెంచారన్నమాట. ముందు బిస్కెట్ పడేసినట్టు వేసి తర్వాత దాన్ని 4,000 రూపాయలకి పెంచారు. 12,000 మంది కాస్త సుమారుగా ఓ 38,000 మంది 40,000 మంది దగ్గరికి చేరింది. అప్పుడు అది ఎన్నికల ఇయర్లో. అది ఈ గమ్మత్తు ఏంటంటే ఈ 2,000 రూపాయలు కానీ ఈ 4,000 రూపాయలు కానీ ఎవరికైనా పడినట్టు ఎవరు కూడా పెద్దగా ఫీల్ అయ్యేవారు కాదు. ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదో, వచ్చిందో లేదో కూడా ఎవరు చెప్పలేకపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చి ఎన్యూమరేషన్ దగ్గర నుండి ఎండ్ బెనిఫిషరీకి 10,000 రూపాయలని ఆ రోజు మనం హామీ ఇచ్చాం. ఎన్యూమరేషన్ దగ్గర నుంచి ఎండ్ బెనిఫిషరీ వరకు శాచ్యురేషన్ పద్ధతిలో చేస్తాము అని చెప్పి మనం మొదలుపెట్టాం. 19-20 వచ్చేసరికల్లా 1,19,000, 1,25,000, 1,30,000 ఇయర్ వైజ్ ఆన్ అన్ యావరేజ్ ఒక 5,000, 10,000 అటు ఇటుగా మారుతూ ఎవ్రీ ఇయర్ 1,20,000 నుంచి 1,30,000 మధ్యలో 10,000 రూపాయల చొప్పున ప్రతి మత్స్యకార కుటుంబానికి టంచనగా వేట నిషేధ సమయంలోనే డిపాజిట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇంత గొప్పగా చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ పితామహుడు నేను, ఐటీ వ్యవస్థాపకుడు నేను, ఐటీ ఫౌండర్ నేను. మరి మీకు ఎప్పుడు కూడా నేరుగా ఇలాగ డీబీటీ పద్ధతిలో వేయాలి అన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా చంద్రబాబు గారికి? ఎప్పుడైనా వచ్చిందా? మనకి ఎప్పుడు అలాంటి ఆలోచన రాదు. ఎందుచేతంటే డీబీటీ పద్ధతులు లాంటివి ఏమన్నా పెట్టుకుంటే వాళ్ళ పార్టీ వ్యక్తులు లేకపోతే వాళ్ళ కార్యకర్తలు కమిషన్లను దండుకోవడానికి వీలు కాదు. కాబట్టి అలాంటి పద్ధతులు ఆయన ఎప్పుడు కూడా అవలంబించాల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ తగ్గించాలని, బెనిఫిషియరీ అనేటటువంటి వ్యక్తికి నేరుగా లబ్ధి చేకూర్చాలని ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటి విధానాన్ని తీసుకొని వచ్చారు.